పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద గురువారం లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీపురం టోల్ ప్లాజా సిబ్బంది అత్యధిక టోల్ వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. నమస్కారం అండి, నా పేరు మహారథి. నేను న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. రాష్ట్ర వ్యాప్తంగా నేనే ప్రెసిడెంట్ని. మేము విజయవాడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ పలాస టోల్గేట్లో భారతదేశంలో ఏ టోల్గేట్లోని లేని విధంగా ఓవర్లోడ్ ఉంది లేనిది కనీసం కాటాకి ఎక్కించి చెక్ చేయకోకుండా రాత్రి టైంలో ఇక్కడికి వచ్చి లారీలను చాలా ఇబ్బంది పెట్టి ఇక్కడ పాస్ అవ్వకపోయినట్లయితే పక్క దాంట్లోకి వెళ్ళు, ఆ పక్క దాంట్లోకి వెళ్ళి అని చెప్పడం. ఓవర్లోడ్ లేదు ముర్రు అన్నా సరే ఓవర్లోడ్ కాటాకి వెళ్ళకోకుండానే మాకు ముందు డబ్బులు కట్టిన తర్వాతే మీరు వెళ్ళాలని అంటాం. ఇది రోజు ఒక సంవత్సరం బట్టి ఈ టోల్గేట్లో ఇదే సమస్య అనేది జరుగుతూ ఉంది. టోల్గేట్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. గతంలో కూడా డ్రైవర్ను కొట్టిన సంఘటన జరిగింది. 2-3 డ్రైవర్ల పైన దుర్భాషలాడటం జరిగింది, వారిని కొట్టడం జరిగింది. తర్వాత టోల్గేటు యాజమాన్యం వారికి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత రాత్రి ఒక బండిని ఆపేసి లోడ్ అంటే చెప్తే మా డ్రైవర్ గారు పోలీసు వారికి 112కు కాల్ చేసినట్లయితే మా కంప్లైంట్ రిజిస్టర్ అయింది 112. అయినాక పోలీసు వారు వచ్చి మా డ్రైవర్ను తాగేస్తున్నామని చెప్పేసి అక్కడికి తీసుకుని వెళ్ళి పలాస ఊళ్ళో ఆయన విడిచిపెట్టడం జరిగింది. అది అయిపోయిన తర్వాత 1035 రూపాయలు ఆన్లైన్ చలాన్ కోసారు ఆ లారీకి. అతను చేసిన తప్పు ఏంటో నాకు అర్థం కాల. 112కు కాల్ చేస్తే కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని 1035 రూపాయలు పెనాల్టీ మా లారీకి వేశారు. టోల్గేట్ సిబ్బందిని ఏం మాట్లాడాల. మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఇవాళ ఈ టోల్గేట్లోకి రావడం జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం పోలీసు వారు కూడా ఇక్కడే ఉన్నారు, మీ మీడియా మిత్రులు ఉన్నారు, టోల్గేట్ వారు కూడా దీనికి శాశ్వత పరిష్కారం అనేది కావాలి. మీరు కాటా పెట్టుకోకుండానే ఇది ఓవర్లోడ్ అని చెప్పేసి ఏంటో మాకు ఇక్కడ ఏదో మిషన్ ద్వారా తెలుస్తుందని అంటున్నారు. మరి మీకు ఏదైనా సమస్య ఉండేటప్పుడు కాటా పెట్టుకోండి. కాటా పెట్టుకున్న తర్వాత మాకు 5% మార్జిన్ అనేది ఉంది. టన్నుకి 50 కేజీలు మార్జిన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చింది. దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా మీరు కాటా పెట్టుకోకుండా ముందే డబ్బులు కట్టించుకుని కాటా పెట్టిన తర్వాత ఓవర్లోడ్ లేకపోతే కనీసం డబ్బులు వెనక్కి ఇవ్వటంలా. ఎందుకంటే స్లిప్ కట్ అయిపోయిందని చెప్తున్నారు. కాటా పెట్టి స్లిప్ కట్ చేసుకోండి అంటే కాటాకు ముందే నువ్వు డబ్బు కట్టిన తర్వాత మేము టోల్గేట్ పాస్ చేస్తామని చెప్పేసి ఈ టోల్గేట్లో మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క పలాస టోల్గేట్లోనే అత్యంత సమస్యగా ఉంది. పోలీసు వారి సహకారం రాత్రి చూసాం మేము. 112 కాల్ చేస్తే కనీసం మా డ్రైవర్నేమో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఇచ్చేస్తామని చెప్పి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టడం, మాకేమో 1035 రూపాయలు పెనాల్టీ వేయటం బాధాకరమైన విషయం. దీనికి శాశ్వత పరిష్కారం అనేది మాకు ఖచ్చితంగా కావాలి. అట్లాగే మా లారీని చాలా వాళ్ళని రాత్రి టైంలో వెస్ట్ బెంగాల్, ఒడిశాకు సంబంధించినటువంటి లారీలని చాలా మట్టుకు ఆపేసేసి ఈ విధంగా డబ్బులు అనేవి అక్రమంగా ఈ టోల్గేట్లో వసూలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క బండి దగ్గర నుంచి 1500, 2000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్లు మాకు పక్కా సమాచారం ఉంది. ఇక్కడ ఈ టోల్గేట్లో రాత్రి డ్రైవర్లను భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా దోపిడీ అనేది పలాస టోల్గేట్లో చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం తక్షణమే తీసుకుని ఈ టోల్గేట్ యాజమాన్యం తాలూకా కాంట్రాక్టర్ని రద్దు చేయించాలని, అట్లాగే పోలీసు వారు ఎవరైతే రాత్ర మేము 112 కాల్ చేస్తే మాకు సహకరించడంలో వారిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే లారీ రాత్రి నుంచి ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు కాటా పెట్టి మా బండిలో ఓవర్లోడ్ లేకపోయినట్లయితే మేము దానికి సంబంధించి ఎంతైతే నష్టపరిహారం చెల్లించాలనేది మా లారీ యాజమాన్యం కూడా చెల్లించవలసిందిగా టోల్గేట్ యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.